నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రావూరు కంట్రికి దగ్గర ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన ఫ్రెండ్స్తో కలిసి గత రాత్రి సముద్ర తీర ప్రాంతానికి మునిగేందుకు వచ్చారు. ఆయన బట్టలు, వాచి, సెల్ ఫోన్ సముద్ర తీరంలో ఉన్నాయి. అతను మాత్రం రాపూరు కంట్రికి దగ్గర శవమై తేలడంతో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆయన్ని చౌటూరు రవిగా గుర్తించారు. కేసు ఎస్ఐ నాగార్జున రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రావూరు కంట్రికి దగ్గర ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన ఫ్రెండ్స్తో కలిసి గత రాత్రి సముద్ర తీర ప్రాంతానికి మునిగేందుకు వచ్చారు. ఆయన బట్టలు, వాచి, సెల్ ఫోన్ సముద్ర తీరంలో ఉన్నాయి. అతను మాత్రం రాపూరు కంట్రికి దగ్గర శవమై తేలడంతో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆయన్ని చౌటూరు రవిగా గుర్తించారు. కేసు ఎస్ఐ నాగార్జున రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చినాక నేను అక్కడికి అడిగితే సముద్రం పోతున్నాను మునుగను అని చెప్పాడు. ఎవరెవరు పోతున్నారు నన్ను మా మేస్త్రి, నేను, ఇంకొక అబ్బాయి, లంకల్ అబ్బాయి పోతున్నాము అని చెప్పారు సార్. చెప్పినాక సరేలే అని చెప్పి అవును సాయంత్రం 4 గంటల నుంచి అవపడలేదంట సార్. 4 గంటల నుంచి అవపడుకునే వాళ్ళు 8 గంటలకు ఫోన్ చేసి చెప్పారు సార్. మేస్త్రి ఫోన్ చేశారు సార్. మేస్త్రి ఫోన్ చేసినాక అవును సముద్రంలో అంతా ఎతికాం రాత్రి అంతా. ఎక్కినా కూడా అవపడ్డాను. సార్ వాళ్ళు ఎక్కడికి వచ్చి ఫోన్ చేశారు. వాళ్ళ దగ్గర బాడీ ఉంది సార్. తమ్ముడే మీ తమ్ముడు బీచ్కి వచ్చారు. వాళ్ళు మొరవుతున్నారంటే ఇప్పుడు బయటకు వచ్చినారంట. అవి నాకు 8:30 ఫోన్ చేశారు. మీ తమ్ముడు అయిపోలేదండి. వాళ్ళు ఏమంటే కొట్లు మీ తమ్ముడు ఫోను నా కాడ ఉన్నాయి, అందులో వెళ్ళిపోయారు అన్నారు. అజయ్ డ్రైవర్తో బీచ్ కానీ వచ్చేసారు. నేను పోయి కొట్టారు. ఎట్ట జరిగిందో తెలియదు, ఎట్ట చచ్చిపోయారు. ఎంతమంది వచ్చారా? అది నాకు కరెక్ట్గా తెలియదు. 4-3 ఉండరు వాళ్ళు. నా సార్ వాళ్ళు ఫోన్ చేసినా కానీ రాలేదంట. వాళ్ళు ఏం చేసుకుంటారో ఏం మాట్లాడుకున్నారు సార్ వాళ్ళతో. నిదానంగా ఈ ఎంక్వైరీలో ఇంకా నిదానంగా చెర్లోపాలెం దగ్గర మీద కోరు మండలం సార్. ఎనమడుగు లేండి పడిపోతుంది. అతను కంచి కట్టే అవుతుంది చెర్లోపాలెం. నేను అన్ననే పెళ్ళైంది అతనికి. అంటే చనిపోయి ఇక్కడే ఉన్నాడా బయట? చనిపోయి అక్కడే ఉన్నాడు కాబట్టి పోలీసులు అట్టే పెట్టారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కేసు ఫైల్ చేస్తే మేము రిఫండ్ అవ్వాలి.